ఇప్పుడు మనం ప్రతిదాడులు చేసిన తర్వాత పాకిస్తాన్లో ఇన్ఫ్రా అంతా ధ్వంసం అయిపోయింది, ఎయిర్ షిప్స్ ధ్వంసం అయిపోయాయి, కరాచీ పోర్ట్ ధ్వంసం అయిపోయింది, ప్రధాని బంకర్లో దాక్కున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులు ఏంటి, గ్రౌండ్లో ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రజల నుంచి కూడా అటు తిరుగుబాటు వస్తూ ఉంది. నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచే కూడా తిరుగుబాటు స్టార్ట్ అయింది కదా. పీటీఐ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన అనుచరులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నిరసనలు తెలిపారు, రోడ్డు మీదకి వచ్చారు. అసలు ఎందుకు యుద్ధం జరుపుతున్నారు నాయన, మీరు అసలు ఏం ఆలోచన చేసి జరుపుతున్నారు అనేది అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి పబ్లిక్ క్లియర్గా చెప్తోంది. అసలు మన డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా కూడా నాశనం అయిపోయింది, మీరు ఎందుకు ఇంకా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత పాకిస్తాన్ చేత మా అందరి ప్రాణాలు తీయిస్తున్నారు అని వాళ్ళు పబ్లిక్కి చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు పూర్తిగా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉంది. ఇంట్లో అంటే నాకు తెలిసి 2-3 రోజులు ఇట్లాగానే జరిగితే పాకిస్తాన్ ప్రజలు ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడమా, లేకపోతే అక్కడే ఇంటర్నల్ వారు వచ్చే పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇంట్లో సామాన్లు లేవు, తినడానికి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఎక్కడికక్కడ గంభీరమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అక్కడికి నేరుగా ఒకరిళ్ళ మీదకి ఒకరు వెళ్ళి దాడి చేసుకునేంత పరిస్థితి కనపడుతుంది.